Revelation 18th chapter. ప్రకటన గ్రంథము 18వ అధ్యాయం. What God says about Babylon. బబులోను గూర్చి దేవుడు అక్కడ ఏమని చెప్తున్నాడు? 1 and 2. 18వ అధ్యాయము మొదటి 2 వచనాలు. అటు తర్వాత మహాధికారం గల వేరొక దూత పరలోకము నుండి దిగివచ్చుట చూచితిని. అతని మహిమ చేత భూమి ప్రకాశించెను. అతడు గొప్ప స్వరముతో ఆర్భాటించి ఇట్లనెను, మహాబబులోను కూలిపోయెను, అది దయ్యములకు నివాస స్థలమును, ప్రతి అపవిత్రాత్మకు ఉనికి పట్టును, అపవిత్రమును అసహ్యమునైన ప్రతి పక్షికి ఉనికి పట్టును ఆయను. And now God says in verse 4, 4వ వచనంలో, come out of Babylon. నా ప్రజలారా, మీరు దాని పాపములలో పాలివారు కాకుండానట్లు, దాని తెగులలో ఏది మీకు ప్రాప్తించకుండానట్లు దాని విడిచి రండి, బయటికి Come out of Babylon. మీరు ఆ బబులోను నుంచి బయటికి రండి. You have to come out of your relatives. మీరు మీ బంధువుల నుంచి బయటికి రావాలి. You have to come out of your friends. మీ స్నేహితుల నుండి మీరు బయటికి రావాలి. You have to come out of the sin. మీరు పాపము నుంచి బయటికి రావాలి. Here the sin is resembled as Babylon. ఇక్కడ ఆ పాపమే బబులోనుగా సూచించబడి ఉన్నది. God now is warning you, come out of Babylon. ఈ సమయంలో దేవుడు బబులోను నుంచి మీరు బయటికి రండి అని చెప్తున్నాడు. Yeah, come out of unholiness. అపవిత్రత నుంచి బయటికి రండి. Come out of impurity. అపవిత్రత నుండి బయటికి రండి. Come out of unholiness. అపరిశుద్ధత నుంచి బయటికి రండి. And God wants to make you holy. దేవుడు మిమ్మల్ని పరిశుద్ధులుగా చేయాలని. He wants you to inherit the holy city. దేవుడు మీరు పరిశుద్ధ పట్టణంను పొందుకోవాలి స్వాస్థ్యంగా అని ఆశపడుతున్నాడు. Always people of Israelites, they wanted to go back. అన్ని వేళలా ఇశ్రాయేలు ప్రజలు వెనక్కి వెళ్ళిపోవాలి అనే తలస్తున్నారు. 14th chapter, Numbers. సంఖ్యాకాండము 14వ అధ్యాయము And 4th verse. 4వ వచనం. They said to one another, let us make a captain and let us return to Egypt. వారు మనము నాయకుని ఒకని నియమించుకొని ఐగుప్తునకు తిరిగి వెళ్ళుదామని ఒకరితో ఒకడు చెప్పుకున్నారు. That was their mind. అది వారి మనసు. Always they want to go back. అన్ని వేళలా వెనక్కి వెళ్ళిపోవాలి. And how are you? మరి నీవే రీతి ఉన్నావు? Now God is asking you, ఈ సమయంలో దేవుడు నిన్ను అడుగుతున్నాడు, are you in this condition? నీవు ఇదే పరిస్థితిలో ఉన్నావా? Your mind is always going back. అన్ని వేళలా నీ మనస్సు వెనక్కి వెళ్ళిపోవడానికే చూస్తుంది. The Israelites were not allowed to enter into the promised land because of their murmuring. ఇశ్రాయేలు ప్రజలు తమ సనుగుడు కారణంగా వారికి వాగ్దానం చేయబడిన భూమిలోనికి వారు ప్రవేశించలేదు. 1 Corinthians 10th chapter 2nd verse. మొదటి కొరింథీ 10వ అధ్యాయము 2వ వచనం. They were baptized in the cloud and in the sea. అందరూ మోషేను బట్టి మేఘములోను సముద్రములోను బాప్తిస్మం పొందిరి. They were baptized. వారు బాప్తిస్మం పొంది ఉన్నారు. But God did not allow them to enter into the promised land. They were baptized in the cloud and in the sea. వారు మేఘములోను సముద్రంలోను బాప్తిస్మం పొందారు. 3rd verse. 3వ వచనం. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారమును భుజించిరి. They ate the same food, manna. ఒకే ఆహారాన్ని మన్నాను వారు భుజించారు. And they ate the same spiritual food. వారు అదే ఒకే రకమైనటువంటి ఆత్మీయ ఆహారాన్ని భుజించి ఉండవచ్చు. 4th verse. 4వ వచనము. Yeah. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసిరి. The same drink, they drank the same drink. అందరూ కూడా ఒకే రకమైన పానీయమును తీసుకున్నారు. Yeah, 5th verse. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయిరి గనుక అరణ్యంలో సంహరింపబడిరి. Yeah. They could not enter into the promised land. వారు వాగ్దాన భూమిలోనికి ప్రవేశించలేదు. Though God is warning them, they are rejecting the warnings of God. They are disobeying the word of God. They wanted to go back and they are always remembering their old nature. దేవుడు ఎంతగానో వారిని హెచ్చరించినప్పటికీ కూడా అన్ని వేళలా వారు దేవుని ఎడల తిరుగుబాటు చేస్తూ అవిధేయులుగా ఉంటూ వారు కేవలము వెనక్కి వెళ్ళిపోవాలనే మనసుతోనే మిగిలిపోయారు. And 6th verse. 6వ వచనము. వారు ఆశించిన ప్రకారము మనము చెడ్డ వాటిని ఆశించకుండునట్లు ఈ సంగతులు మనకు దృష్టాంతములుగా ఉన్నవి. These things were written as ensamples for us. ఈ విషయాలన్నీ కూడా ఈ సంగతులు మనకు దృష్టాంతాలుగా ఉన్నాయి. They saw the pillar of fire and pillar of cloud also. వారు అగ్ని స్తంభాన్ని చూశారు, మేఘ స్తంభాన్ని చూశారు. So they saw physically. వారు భౌతికంగా వాటిని చూశారు. They saw the glory of God physically. వారి కన్నులతోనే వారు దేవుని మహిమను చూడగలిగారు. But the glory of God is in our hearts. కానీ దేవుని మహిమ మన హృదయంలో ఉండాలి. At the time of our conversion. మన మారు మనసు చెందిన సమయంలో.
We saw the glory of God inwardly. మనము దేవుని మహిమను మన హృదయాంతరంగాల్లో మనం చూడగలిగాము. We are more accountable. మరి అలాంటప్పుడు మనము మరింత ఎక్కువ లెక్క అప్పజెప్పవచ్చు. God changed our hearts. దేవుడు మన హృదయాలను మార్చాడు. God changed our nature. మన స్వభావాన్ని మార్చారు. God changed the environment మన పరిస్థితిని, మన చుట్టూ ఉన్న పరిస్థితులను and మార్చాడు. brought us into the holy place. ఆ రీతిగా మార్చి మనల్ని పరిశుద్ధ స్థలంలోకి తీసుకొచ్చాడు. He is giving us many chances to repent. ఆయన ఎన్నో అవకాశాలు మనం పశ్చాత్తాపడడానికి, మారు మనసు చెందడానికి ఇస్తా ఉన్నారు. Why these things were written in the Bible? ఎందుకు ఈ విషయాలన్నీ వాక్యాల్లో, బైబిల్లో రాయబడి So that you may be warned. ఎందుకంటే మీరు హెచ్చరిక నొందడానికి. Once God wanted Moses to speak to the mountain. ఒక సమయంలో దేవుడు మోషే ఆ యొక్క బండతో మాట్లాడాలి అని కోరాడు. 28th chapter of Numbers, సంఖ్యాకాండము 20వ అధ్యాయము verse 7. 7వ వచనం. అంతటా యెహోవా మోషేకి ఇలాగున సెలవిచ్చెను, నీవు నీ కర్రను తీసుకొని నీవును నీ సహోదరుడైన అహరోనును ఈ సమాజంను పోగు చేసి వారి కన్నుల ఎదుట ఆ బండతో మాటలాడుము. He wanted Moses to speak to the rock. దేవుడు మోషే బండతో మాట్లాడాలి అని కోరాడు. So Moses, he forgot what God told him. మోషే దేవుడు ఏం చెప్పాడో ఆ విషయాన్ని మర్చిపోయాడు. The fit of anger, what did he do? ఆ యొక్క కోపంతో తను ఏం చేస్తా ఉన్నాడు? 10th verse. 10వ వచనము. తర్వాత మోషే అహరోనులు ఆ బండ ఎదుట సమాజమును పోగు చేసినప్పుడు అతడు వారితో, ద్రోహులారా వినుడి, మేము ఈ బండలో నుండి మీ కొరకు నీళ్లు రప్పింపవలెనా అనెను. He lifted up his hand and smote twice. అప్పుడు మోషే తన చెయ్యి ఎత్తి 2 మార్లు తన కర్రతో ఆ బండను కొట్టగా, He forgot what God told him. దేవుడు అతనికి ఏం చెప్పాడో ఆ విషయాన్ని అతడు మర్చిపోయాడు. Moses himself, he forgot what God told him. మోషేనే దేవుడు ఏం చెప్పాడో ఆ విషయాన్ని మర్చిపోయాడు. What are you and what is me? మరి నీ విషయం ఏమిటి, నా విషయం We ఏమిటి? are forgetting మనం మర్చిపోతున్నాము. what God is telling you, దేవుడు నీకేం చెప్తున్నాడు, what God is speaking to you. దేవుడు నీతో ఏది You మాట్లాడుతున్నాడు. are forgetting many commandments of God. ఎన్ని విషయాలు చెప్తా ఉన్నాడో దేవుడు, ఆ చాలా విషయాలు నువ్వు మర్చిపోతూ ఉన్నావు. Simply are forgetting. ఎంతో తేలిగ్గా ఇంటికి వెళ్ళగానే నువ్వు Yeah. మర్చిపోతున్నావు. What are you doing? నువ్వు ఇంటికి వెళ్ళిన తర్వాత ఏం You are చేస్తున్నావు? doing the same thing as Moses did. మోషే ఏం జరిగించాడో అదే రీతిగా నీవు జరిగిస్తున్నావు. And because of that, దాని కారణంగానే verse 12. 12వ వచనము. అప్పుడు యెహోవా మోషే అహరోనులతో, మీరు ఇశ్రాయేలీల కన్నుల ఎదుట నా పరిశుద్ధతను సన్మానించినట్లు నన్ను నమ్ముకొనకపోతిరి గనుక ఈ సమాజంను నేను వారికి ఇచ్చిన దేశంలోనికి మీరు తోడుకొని పోరని చెప్పెను. Both of you will not take them into the promised land. మీ ఇద్దరు కూడా వారిని ఆ వాగ్దానం ఇచ్చిన దేశంలోనికి వారిని తీసుకొని వెళ్ళారు. Moses was not allowed to enter into the promised land మోషే వాగ్దాన భూమిలోనికి ప్రవేశించడానికి దేవుడు అనుమతించలేదు. simply because of this one thing. కేవలము ఈ ఒక్క విషయాన్ని బట్టి. Dear young man, ప్రియ యవనస్తుడా, dear friend, ప్రియ స్నేహితుడా, how are you taking the words of God? దేవుని మాటలను నువ్వే రీతిగా తీసుకుంటున్నావు. How are you obeying the words of God? దేవుని మాటలకు నువ్వే రీతిగా విధేయత చూపిస్తున్నావు. This prophet of God, Moses, all these years he led them. ఈ దేవుని ప్రవక్త అయిన మోషే ఈ సంవత్సరాలన్నిట వారికి నాయకుడిగా ఉండి వారిని నడిపించాడు. He brought Israelites out of Egypt. ఇశ్రాయేలీయులను ఐగుప్తు నుండి బయటికి తీసుకొచ్చాడు. And he led them into the wilderness, and finally he did not go to the promised land for which he was bringing them all. ఏ కారణాన్ని బట్టి ముందు ఐగుప్తు నుంచి అతను బయటికి ఆ ప్రజలను నడిపించాడో దాన్ని చేయలేక ఆ యొక్క అరణ్యం వరకు వచ్చాడు, కానీ అందులోనికి God ప్రవేశించలేకపోయాడు. did not allow him. దేవుడు అతనికి అనుమతించలేదు. So now God is warning us. ఈ సమయంలో దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నాడు. After hearing the word of God, ఈ వాక్యాలు విన్న if తర్వాత you are not acting according to the word of God properly, దేవుని మాటలకు అనుగుణంగా మీరు కార్యం జరిగించకపోతే we may lose the promised land, that is heaven. మనం కూడా మనకు వాగ్దానం చేయబడిన పరలోకాన్ని మనము You may పొందుకోకపోవచ్చు. have so many promises, మనకు ఎన్నో వాగ్దానాలు ఉండొచ్చు, but do not depend upon those promises. కానీ ఆ వాగ్దానాల పైన మీరు ఆధారపడొద్దు. And let us not misuse grace. ఆయన కృపను నిరర్ధకం చేసుకోవద్దు. Many of us, we are misusing grace. చాలా మార్లు మనము దేవుని కృపను ఎంతగానో We say నిష్ప్రయోజకంగా వాడుతున్నాము. God is gracious and
God is so merciful. మనం దేవుడు దయగలిగిన వాడు, కృప కలిగిన వాడు అంటూ ఉన్నాము. Let us not misuse. కానీ ఆయన యొక్క మంచితనాన్ని మనము నిష్ప్రయోజనకరంగా Let వాడాలి. us repent. కాబట్టి ఆ విషయమై పశ్చాత్తాపడదాం. Let us humble ourselves. మనల్ని మనం తగ్గించుకుందాం.